బంగ్లాదేశ్లోకి ఐఎస్ఐ నిన్నటి వరకు జమాతే ఇస్లామీ మాత్రమే కలిసి పనిచేస్తుంది అనుకుంటే ఏకంగా ఐఎస్ఐ ముఖ్య నాయకుడు కూడా తొలిసారిగా 70 తర్వాత ఐఎస్ఐ ముఖ్య నాయకుడు అక్కడికి వెళ్ళడము, బంగ్లాదేశ్లో అడుగు పెట్టడము, అక్కడికి వాళ్ళు స్వాగతించడం ఎట్లా చూడొచ్చు అంటుంది? ఇప్పుడు మహమ్మద్ యూనిస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాని వెనకాల ఎవరున్నారు ఏమున్నారు అన్నది పక్కన పెడితే భారతదేశానికి వ్యతిరేకంగా ఇబ్బందికరమైన పరిస్థితులు బంగ్లాదేశ్లో సృష్టించాలి అనేది ఆ రోజు జరిగిన నిర్ణయం. అది స్పష్టంగా తెలుస్తుంది. ఈ మొత్తం ప్రణాళికలో పాకిస్తాన్ను కీలక పాత్ర పోషించమని ఆ రోజు చెప్పారు. ఎందుకంటే ఆ రోజు అమెరికా అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి బహిరంగంగానే పాకిస్తాన్కు మద్దతుదారుడు అని అందరికీ తెలుసు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన భారత్తో మాట్లాడే ప్రయత్నం చేశాడు తప్ప చైనాకి వ్యతిరేకంగా. ఆయనకేమి భారతదేశం మీద ప్రేమ లేదని తెలుసు. నరేంద్ర మోడీ తన మాట వినలేదన్న అక్కస్తో ఈ పని చేశాడు అనేది మనకు తెలుసు.